బ్రేకింగ్ న్యూస్ అంతోంది. మనకి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇక రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అనుసరించాల్సిన విధానాలపై అధికారులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అనుసరించాల్సిన విధానాలపై అధికారులతో చర్చిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి, ఈ రోజు 2 గంటలకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? మధ్యాహ్నం సీఎం పశుసంవర్ధక శాఖ అధికారులతో రివ్యూ చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, వాటి నిర్వహణకు సంబంధించి చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక మోడల్ గోశాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో పనులు కూడా ప్రారంభమయ్యి అక్కడ నిర్వహణ కూడా చేస్తా ఉన్నారు. ఇక అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గోశాలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ప్రధానంగా వేములవాడలో ఈ మధ్య కాలంలో చూసాం, గోశాలలో తరచూ అక్కడ గోవులు మృత్యువాత పడడం వివాదానికి దారితీశాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడ సరైన మెయింటెనెన్స్ లేకపోవడం కారణంగానే మృత్యువాత పడుతున్నాయన్న విమర్శలు కానీ అదేవిధంగా ఆరోపణలు కూడా వచ్చాయి. వీటికి చెక్ పెట్టే విధంగా ఇటు యాదాద్రి కావచ్చు, ప్రముఖ దేవాలయాలు ఇటు యాదాద్రి కావచ్చు, ఇక అదేవిధంగా వేములవాడ మిగతా ఆలయాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి విధానాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలా అమలు చేస్తున్నారు, దానికి సంబంధించి ఏమైనా బడ్జెట్ ఉందా, వాటి నిర్వహణ ఎలా ఉంది అనేది అధికారుల నుంచి తెలుసుకోవడమే కాకుండా రాబోతున్న రోజుల్లో గోశాల నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అనుసరించాల్సినటువంటి విధానాలపై అధికారులతో చర్చించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా గోశాల నిర్మాణానికి ప్రభుత్వం అయితే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే గతంలో కూడా సీఎం అధికారులతో రివ్యూ చేశారు. ఒక సరైన ప్రణాళికతో ముందుకు రావాలి అని చెప్పేసి కూడా అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు అధికారులు ఈ రోజు ఒక ప్లాన్ ప్రకారంగా సీఎం తో చర్చించబోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో గోశాలల నిర్వహణకు సంబంధించి కావచ్చు, అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఈ రోజు ఉండబోతుంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సునీల్.